గారు రమేష్ గారు చెప్పండి సార్. ఎస్, వైసీపీ హయాంలే మద్య కుంభకోణం జరిగాయి అంటూ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలలో చేస్తే ఢిల్లీలో కూడా ఇదంతా తతంగం జరిగింది. కానీ తీగలాగితే డొంక కదిలింది అనే రీతిలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఈ మద్యం కుంభకోణం జరిగింది. ఈ ఒక్కొక్కరిని బెదిరించి తనను రాసుకుంటూ తాను మద్యంలో మాత్రం విక్రయించి కొన్ని కోట్ల రూపాయలు కూడా చేతులు మాడిపాయి. ఈ నేపథ్యంలోనే 39 మందిని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతమంది పైన కేసులు నమోదయ్యే ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇందులో బడా నేతలు కూడా ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఇంత భారీ ముడుపులు కూడా ఢిల్లీ లెవెల్లో ముట్టాయి అనే నేపథ్యంలో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి, మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది ఒకటే, అసలు మద్యం కుంభకోణం అనేది జరగలేదే అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా మేము చెబుతున్నాం. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రోజున వీళ్ళు కేసులు పెట్టి మా నాయకులందరినీ కూడా వేధిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, రిమాండ్లకు పంపుతున్నారు. వీళ్ళు నిజంగా వీళ్ళ దగ్గర అప్పుడు చెప్తున్నట్లుగా ఆధారాలు ఉంటే వాళ్ళు ఈ రోజున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన 2 అకౌంట్లని సీజ్ చేసి వాటిని అటాచ్ చేసాం, జప్తు చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలాగ జప్తులవే ప్రజలకు చూపించడం కోసం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సుమారుగా ఒక 600 కోట్ల రూపాయల వరకు ఆస్తుల్ని అటాచ్ చేయడం జరిగింది, జప్తు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే ఆస్తుల్ని అవే కోర్టులు ఈ కేసులకి వాటికి సంబంధం లేదు, ఇవి వైట్ మార్గంలోనే అంతా కూడా సంపాదించడం జరిగింది అని చెప్పి ఆ జప్తు చేసిన ఆస్తులను కూడా విడిచిపెట్టడం కూడా మనందరం కూడా చూసిన విషయాలే. ఈ రోజున ఆస్తులు జప్తు అయిపోయినాయనో లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేశారనో రిమాండ్కి పంపించారనో ఆ విషయాలను పట్టుకుని మద్యం కుంభకోణం జరిగింది అనడం చాలా హాస్యాస్పదం. మొట్టమొదటి నుంచి కూడా మేము అందరం చెబుతున్నాం, అసలు మద్యం కుంభకోణం జరగడానికి అవకాశం ఎక్కడుంది? అవకాశమే లేదు. వీళ్ళు చెబుతున్నట్లుగా వీళ్ళు ఏమని చెప్పి ఈ కేసును నమోదు చేశారండి? ఎక్కడైతే డిస్టిలరీల దగ్గర వాళ్ళు కావాల్సిన బ్రాండ్స్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 50-60 కోట్ల రూపాయలు నెల వీళ్ళు లంచాలు తీసుకున్నారు అనేది వీళ్ళ యొక్క అభియోగం. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఉన్న డిస్టిలరీల్లో ఒక్క డిస్టిలరీకి సంబంధించిన అధినేత ఎవరైతే దాని డిస్టిలరీ పెట్టిన వ్యక్తి ఉంటాడో ఆయన ఎక్కడా కూడా నేను 50-60 కోట్ల రూపాయలు పలానా వ్యక్తికి లంచం ఇచ్చానని చెప్పిన దాఖలాలు కానీ ఒక్క సాక్ష్యం కానీ మనం ఎక్కడా చూడాల. కేవలం వీళ్ళు ఒక కల్పిత కథ, ఒక స్టోరీ వెళ్ళి ఆ స్టోరీ మీద ఈ కేసును నడుపుతున్నారు. అసలు మొట్టమొదట ఈ కేసుని సెప్టెంబర్ 23వ తారీఖున సిఐడి విభాగంలో నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసిన తర్వాత మొట్టమొదట సిఐడి వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు వీళ్ళకి ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. టి దైవవర ప్రసాద్ అని చెప్పి ఒక అధికారి కానీ ఆ తర్వాత మరొక అధికారి సిఐడి తరఫున ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఏమీ దొరకలేదు. వీళ్ళు ఏమీ కూడా ఎక్కడా కూడా ఒక సాక్ష్యాన్ని కానీ లేదా ఎవరిని అరెస్టులు చేయడం కానీ చేయలేకపోయారు. ఈ రకంగా ఎక్కడా కూడా సిఐడి ద్వారా ఏం జరగట్లేదని చెప్పి ఏ విధంగానైనా సరే మద్యం కుంభకోణాన్ని ప్రజలకు చూపించాలి, ఇది జరిగింది అని నిరూపించాలి అని ఒక కక్షపూరితంగా మళ్ళీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్వి రాజశేఖర బాబు గారు అనుకుంటా మున్సిపల్ ఆయన విజయవాడ కమిషనర్గా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన క్లాషెస్లో విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి విజయసాయి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి ఒక డ్రామా మీరు చూడటం జరిగింది. విజయసాయి రెడ్డి గారు ఆ ఎంక్వైరీకి వెళ్లే ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేత టీడీ జనార్దన్ గారు చంద్రబాబు నాయుడు గారికి తల్లో నాలుగులాగా ఉంటారు, అక్కడే ఎప్పుడు పార్టీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి ఉంటారు. ఆయన టీడీ జనార్దన్ గారితో విజయసాయి రెడ్డి గారు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో కలిసి ఆ తర్వాత ఆయన ఎంక్వైరీకి సిట్ విచారణకు వెళ్ళడం జరిగింది. అంటే ముందుగానే తెలుగుదేశం పార్టీ రచించిన స్క్రిప్ట్ని విజయసాయి రెడ్డి గారు అమలు చేసే విధంలో భాగంగా ఆయన టీడీ జనార్దన్ గారిని కలిసి సిట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ విచారణ హాజరయ్యి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి పాలసీ మేకింగ్లో మేమందరం కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత ఇంకో సిట్టింగ్ ఏమో నా విల్లాలోనే తాడేపల్లిలో జరిగింది, కానీ నేను ఎక్కడ రూపాయి ముట్టుకోలేదు, నాకేం సంబంధం లేదు, చేసిందంతా వాళ్ళు ఎవరో అని చెప్పి ఆయన చెబుతున్నారు. నిజంగా ఆ రోజున
ఈయన స్పెసిఫిక్గా ఈరోజు బయటకు వెళ్ళిపోవడానికి కారణం కూడా నాకు గౌరవం లేదు, నన్ను పట్టించుకోలేదు, అక్కడ కోటరీ నడుస్తుంది అని ఆ విధంగా చెప్పి బయటకు వెళ్ళిపోయారు. మరి ఆ రోజున మెయిన్ అంతా చూసిన విజయసాయి రెడ్డి గారు, అంతా చూసిన ఆ కోటరీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు, ఆయన పాత్ర లేకుండా ఈ కుంభకోణం జరిగిందా? మరి ఆ- ఈ రోజున ఆయన పోనీ ఎప్రూవర్గా మారున్నా లేదా ఆయన చేసి క్లియర్గా పోలీసు వాళ్ళు డిక్లేర్ చేయాలి. విజయసాయి రెడ్డి గారు ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఎప్రూవర్గా మారి ఈ రోజున సాక్ష్యాలన్నీ చెబుతున్నారు, ఏమేం జరిగిందో క్లియర్ కట్గా ఆయన చెబుతున్నారు కాబట్టి మేము ఆయన ఎప్రూవర్గా మార్చాం అని ఎక్కడా కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటల మీద వీళ్ళు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు టీడీ జనార్దన్ గారి ద్వారా పంపించిన స్టోరీని రక్తి కట్టించడానికి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి యాక్ట్ చేస్తున్నారు. కొన్నాళ్ళ పాటు అయిపోయింది, ఒక 3-4 నెలలు ఆ కథను నడిపారు. వీళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో మిథున్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వీళ్ళని అరెస్టులు చేసి రిమాండ్కి పంపిద్దామని చెప్పి రెడ్ బుక్ పాలనలో జరుగుతున్న విధంగా నారా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉండటం కారణంగా వాళ్ళని లోపలికి పంపిద్దామని చెప్పి చూశారు. దాంట్లో మిథున్ రెడ్డి గారికి కొంత రిలాక్సేషన్ రావడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఏమో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని కూడా అందులో చేర్చడం జరిగింది. ఆయన 16 వరకు కొంత రిలాక్సేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ఈ మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య జరగలేదు అనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నిజంగా చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఆయన లిక్కర్ స్కామ్ చేశారు అనేది క్లియర్ కట్గా పాలసీ మేకింగ్లోనే ఆయన 1300 కోట్ల రూపాయలు ఖజానాకు ఆర్థిక నష్టం కలిగించారని చెప్పి ఆ రోజున కాక్ కూడా తెలియజేయడం జరిగింది ఈ లెక్కర పాలసీ మేకింగ్ లోనే. దాంట్లో రమేష్ గారు ఏదైతే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా మద్యపాన నిషేధం అంటే అప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అనేది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మద్యపానాన్ని అనుసరించి నిషేధం ఎత్తివేయాలంటూ కూడా చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే మద్యపానం ఏరులై పారింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ కూడా తక్కువ రీతిలో ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఫుడ్ అంటే తినడం వరకు ఆరోగ్యకరంగానే ఉండాలి తప్ప మద్యపానం అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లు మారిన తర్వాత, అప్పుడు తెలంగాణ వచ్చింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే ఎక్కువ మద్యం అమ్ముడుపోయింది. దాని తరుణంలో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. చీప్ లిక్కర్ కంటే అధ్వానమైంది. ప్రజల ప్రాణాలు హరించుకుపోయేది వైసీపీ ప్రభుత్వం హయాంలో. అది నిజంగా చేస్తే అది ప్రభుత్వం మర్డర్లే చేసిన, అంటే ప్రభుత్వం మర్డర్లే తప్ప ఇలాంటి వ్యవహారం లేదు అనే ఆరోపణలు మాత్రం కూడగట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే దానిపైన ఏం చెప్తారు సార్? ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన దాన్ని దేన్ని కూడా ఆచరించరు, అమలు చేయరు అనేది అందరికీ తెలిసిన విషయం. అది మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. అసలు అధికారంలోకి రావడానికి సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీని లాగేసుకుని ఆ రోజున 94లో 95లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ రోజున ఏం చెప్పారండి ఆయన? నేను ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అసలు అప్పుడు యాక్చువల్గా అదేంటిది 5 స్టార్ హోటల్స్ వాటిల్లోనూ ఎన్టీ రామారావు గారి టైంలో మద్యం దొరికేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు కుర్చీ ఎక్కేటప్పుడు ఆ 5 స్టార్ హోటల్స్లో కూడా ఎక్కడా కూడా మద్యం దొరకకుండా నేను నిషేధిస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఆ తర్వాత ఈ రాష్ట్రంలోకి మళ్ళీ మద్యపానాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆ రకంగా తర్వాత మా రాష్ట్రంలో మద్యం ఏరులై పారించారనుకోండి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏదైనా మద్యంలో కల్తీ మద్యం కానీ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డైరెక్ట్గా కల్తీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి 2 రోజుల క్రితం మనకి పోలీసులు పట్టుకోవడం జరిగింది. డైరెక్ట్ వాళ్ళకి స్పిరిట్ వస్తుంది, డైరెక్ట్ డిస్టిలరీల నుంచే వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు. అంటే ఇక్కడ కల్తీ మద్యం, ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు, అవన్నీ కూడా షాప్స్కి వెళ్తున్నాయని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎన్నో ఆధారాలు కూడా దొరికితే ఈ రోజున కేసును బయటికి రాకుండా ఎక్కడికక్కడ తొక్కు పెట్టడం జరిగింది. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది కూడా కల్తీ సారా తాగి జంగారెడ్డిగూడలో మాత్రమే 11 మరణాలు జరిగినాయి తప్ప ప్రభుత్వ మద్యం ద్వారా ఎక్కడా కూడా ఒక్క మరణం కూడా సంభవించలేదు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అబ్బే లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పోయినాయి, లేదా ఆరోగ్యం చెడిపోయింది, నరాలు లాగేసినాయి, ఇలాంటి రకరకాల దుష్ప్రచారాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజు అంతకంటే దారుణమైన మద్యాన్ని వీళ్ళు అమ్ముతున్నారు. భవిష్యత్తులో ఇంతకు మించి వీళ్ళు చేసిన దుష్ప్రచారం నిజాలు కాబోతున్నాయి. ఎవరెవరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తాగుతున్న మద్యం నిజంగా మనం రోజు చూస్తున్నాం కదా సార్. వాళ్ళు మందాగానే రోడ్ల మీద పడుకుంటున్న సంగతులు, ఎక్కడికెక్కడ పడిపోతున్న సంగతులు, సోషల్ మీడియా అంతా కూడా విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. ఈ రోజున వాళ్ళని ఇచ్చేది నాణ్యమైన మద్యం అయితే వాళ్ళు రోడ్ల మీద పడిపోయి రోడ్ల మీద దొరలాల్సిన పరిస్థితి ఎక్కడా ఉండదు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు, కల్తీ మద్యం అమ్ముతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా అటువంటి కల్తీ మద్యం అనేది తయారు చేయలేదు, అమ్మలేదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలనండి. yes